అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్ సిటీ కార్చిచ్చు ఫైర్కు బలైపోతుంది. వైల్డ్ ఫైర్కు బలైపోతుంది. అసలు ఇంత ఫైర్ అక్కడ దాదాపు 30,000 ఎకరాలను దగ్ధం చేసేసింది. లాస్ ఏంజల్స్ అంటే చాలా రిచెస్ట్ పీపుల్ ఉంటారు, హాలీవుడ్ సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఫైర్కి దగ్ధమైపోతున్నాయి. అంతేకాదు కొన్ని వేల ఎకరాలు, దాదాపు 30,000 ఎకరాలు దగ్ధమైపోతూ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ పోతున్నాయి. ఈవెన్ ఆస్కార్ అవార్డ్స్ సంబంధించి నామినేషన్స్ టైం కూడా ఇప్పుడు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందనమాట. అంతగా అక్కడ కార్చిచ్చు. లాస్ ఏంజలస్ ప్రాంతంలో రకరకాల ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా దానికి సంబంధించిన చుట్టుపక్కల సిటీ మొత్తం దగ్ధం అయిపోతుంది. లిడియా, హర్స్ట్, ఈడెన్, పాల్సైట్స్, సన్సెట్, ఇలా ఈ 5 రకాల ఫైర్స్ అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని దగ్ధం చేస్తున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితిలో లాస్ ఏంజల్స్ ఉంది. ఎవరు కాపాడలేకపోతున్నారు. అందరూ ఫైర్ ఫైటింగ్ వర్క్లోనే ఉన్నారు. ఈవెన్ జైల్లో ఉన్న ప్రిజనర్స్ని కూడా బయట తీసుకొచ్చి ఫైర్ ఫైటింగ్ చేపిస్తున్నారు. కానీ ఆపలేకపోతున్నారు. అక్కడ అధికార వర్గం ఏం చెప్తుందంటే ద వర్స్ట్ ఈజ్ ఎట్ టు కమ్, ఇంకా దారుణంగా ఉండబోతుంది అని చెప్తుంది. అయితే ఇక్కడ ఫైర్స్ కొత్త ఏమీ కాదు, చాలా కామన్ అక్కడ. కానీ ఇంతలా డ్యామేజ్ అవటం, దాదాపు 5 చనిపోయారు, కొన్ని వందల మంది ఇంజూర్ అయ్యారు, చాలామంది ఇల్లు వదిలేసి వాళ్ళ వాకిళ్ళు వదిలేసి పోతున్నారు. లార్జ్ స్కేల్లో ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అక్కడ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో విపరీతమైన ఈదురుగాలులు రావటం వల్ల ఈ ఫైర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి అక్కడ లోకల్ అథారిటీస్ చెప్తున్నాయి. మా దగ్గర మ్యాన్ పవర్ ఇప్పుడు తగ్గిపోయింది, మా దగ్గర వాటర్ రిసోర్సెస్ లేవు, అంత ఫాస్ట్గా అంత హై స్పీడ్లో గాలులు వస్తే మేమేమీ చేయలేకపోతున్నాము. కొద్దిగా లిడియా హౌస్లో ఉన్న ఫైర్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, కానీ మిగతా చోట అస్సలు చేయలేకపోతున్నాం, మా చేతులు దాటిపోయిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. జో బిడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈ వైల్డ్ ఫైర్కి ఫెడరల్ అసిస్టెన్స్ ఉంటుందని చెప్పి రీసెంట్గా ఆయన ఫారెన్ ట్రిప్ కూడా, ఇటలీ ట్రిప్ కూడా ఆపేసి దీన్ని మానిటర్ చేస్తున్నారనమాట. కాలిఫోర్నియాలో ఈ వైల్డ్ ఫైర్ పరిస్థితిని స్వయంగా ఆయనే మానిటర్ చేస్తున్నారు. అయినా కానీ అసలు ఎవరు ఆపలేని పరిస్థితి కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో ఉంది. కాలిఫోర్నియా పైనున్న గ్రేట్ బేసిన్ అనే ఒక డెజర్ట్ ఏరియా వల్ల, ఇదంతా అడవి ప్రాంతం, అక్కడి నుంచి వచ్చే రాకాసి గాలులు, పెద్ద పెద్ద ఈదురు గాలుల వల్ల ఈ వైల్డ్ ఫైర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ గాలులు ఆగకపోతే ఈ వైల్డ్ ఫైర్ని ఆపలేం. ఈ శాంటా ఆనా విండ్స్ ఏదైతే కాలిఫోర్నియా పైన గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా నుంచి వస్తాయో వాటిని శాంటా ఆనా విండ్స్ అంటాం అనమాట. ఈ శాంటా ఆనా విండ్స్ ప్రభావం ఆగకపోతే మాత్రం ఎవరు ఈ వైల్డ్ ఫైర్ని ఆపలేరని చెప్పి అధికారులు చెప్తున్నారు. అసలు ఈ శాంటా ఆనా విండ్స్ ఏదైతే కాలిఫోర్నియా పైన గ్రేట్ బేసిన్ డెజర్ట్లోంచి వీస్తున్నాయో వీటి వల్ల ఎందుకు ఈ వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అవుతుంది, అసలు ఈ శాంటా ఆనా విండ్స్ అంటే ఏంటి, ఇవెందుకు అసలు కారణాలు అవుతున్నాయో ఒకసారి చూద్దాం. కాలిఫోర్నియా పైన ఈ గ్రేట్ బేసిన్ ఏదైతే డెజర్ట్ ఏరియా ఉందో ఇది పగలంతా ఈ వింటర్ సీజన్లో చాలా వేడిగా ఉంటుంది. సన్లైట్ అబ్జర్వ్ చేసుకుని ఈ డెజర్ట్ ఏరియా చాలా వేడి అవుద్ది అనమాట. నైట్ టైము సన్లైట్ ఉండదు కాబట్టి స్లోగా చల్లగా అవుతూ వస్తుంది అనమాట. తెల్లారేసరికి ఈ డెజర్ట్ మొత్తం వేడినంతా కోల్పోయి లో టెంపరేచర్ ఏరియా అవుద్ది అండ్ హై ప్రెషర్ అక్కడ బిల్డ్ అవుతుంది. విండ్స్కి ఒక లక్షణం ఉంది, విండ్స్ ఆల్వేస్ ట్రావెల్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. ఈ డెజర్ట్లో ఏదైతే హై ప్రెషర్ ఫామ్ అవుతుందో అక్కడి నుంచి ఆ విండ్స్ చాలా స్పీడ్గా లో ప్రెషర్ ఏరియాకి ట్రావెల్ అవుతాయి. గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా నుంచి ఏదైతే కాలిఫోర్నియా స్టేట్ పైన గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా నుంచి ఏదైతే హై ప్రెషర్ ఏరియా నుంచి కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి వస్తున్నాయో, ఈ లాస్ ఏంజల్స్ అనేది కోస్టల్ ఏరియా అనమాట, ఇక్కడికి వస్తున్నాయో ఆ విండ్స్నే శాంటా ఆనా విండ్స్ అంటాం. అసలు ఈ శాంటా ఆనా విండ్స్ గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా నుంచి ఈ లాస్ ఏంజల్స్కి ఎందుకు వస్తున్నాయంటే, జనరల్గా లాస్ ఏంజల్స్ అనేది కోస్టల్ ఏరియా, అక్కడ సముద్ర తీరం ఉంటుంది. సముద్ర తీరం అనేది కాస్త వేడిగా ఉంటుంది, వామ్గా ఉంటుంది అనమాట. ఈ లాస్ ఏంజల్స్ సముద్ర తీరంలో ఉంటుంది. మనం ఇక్కడ లాస్ ఏంజల్స్ ఏరియాతో గ్రేట్ బేసిన్ ఏరియా కంపేర్ చేసుకుంటే లాస్ ఏంజల్స్ ఏరియానే రిలేటివ్గా వార్మర్గా ఉంటుంది, కాస్త వేడిగా ఉంటుంది అనమాట. లాస్ ఏంజల్స్ సిటీ కోస్టల్ ఏరియాలో ఉంది. ఇక్కడ జనరల్గా లో ప్రెషర్ ఉంది, టెంపరేచర్స్ హైగా ఉన్నాయి. జనరల్గా ప్రెషరు టెంపరేచరు ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనమాట. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అక్కడ టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, ఎక్కడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ అవుతున్నాయి. గ్రేట్ బేసిన్ ఏరియా ఎక్కడైతే డెజర్ట్ ఉందో అక్కడ హై ప్రెషర్ లో టెంపరేచర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి హై టెంపరేచర్స్ లో ప్రెషర్ ఉన్నాయి కాబట్టి గాలులు అక్కడి నుంచి ఇక్కడికి వేస్తున్నాయి. అంటే గ్రేట్ బేసిన్ నుంచి లాస్ ఏంజల్స్కి చాలా ఫాస్ట్గా గాలులు వేస్తున్నాయి అన్నమాట. ఈ శాంటా ఆనా విండ్స్ ఏదైతే గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా కాలిఫోర్నియా పైన డెజర్ట్ ఏరియా నుంచి వస్తున్నాయో ఇవి ఆఫ్ షోర్ విండ్స్ అనమాట. అంటే భూభాగం నుంచి సముద్ర తీరం వైపు వెళ్తున్నాయి. జనరల్గా ఏ విండ్స్ అయినా డెజర్ట్ మీద నుంచి ఫ్లో అవుతుంటే డ్రై ఉంటాయి, దానిలో తేమ ఉండదు అనమాట. మనకు జనరల్గా ఓషన్ మీద నుంచి ఏదైనా విండ్స్ వచ్చినాయి అనుకోండి, దానిలో తేమ ఉంటుంది. కానీ డెజర్ట్ మీద నుంచి విండ్స్ వస్తున్నాయి కదా శాంటా ఆనా విండ్స్, ఇవి డ్రై విండ్స్ అనమాట.
ఈ శాంటా ఆనా విండ్స్ ఏదైతే డ్రై విండ్స్ ఉన్నాయో ఇవి ఎంత స్పీడ్గా వస్తున్నాయి అంటే 160 కిలోమీటర్స్ పర్ అవర్ లేదా 100 మైల్స్ పర్ అవర్ ఈ స్పీడ్లో వస్తున్నాయి. ఈ సీజన్లో ఈ కాలిఫోర్నియా ఏరియా మొత్తం ఇప్పుడున్న వింటర్ సీజన్లో చాలా డ్రైగా ఉంటుంది అనమాట. ఏ చిన్న నిప్పు రాజేసుకున్నా అది పెద్ద కార్చిచ్చు అయిపోద్ది. చిన్న సిగరెట్ నిప్పు రాజేసుకున్నా, చిన్న ఎలక్ట్రిక్ పోల్ యాక్సిడెంట్ అయినా లేదా చిన్నగా ఎక్కడ నిప్పు రాజేసుకున్నా అది బాగా ఫాస్ట్గా ఈ గాలుల వల్ల చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్ది. ఎంత ఫాస్ట్? 160 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో. దాన్ని ఎవరైనా ఆపగలరా? కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు ఒక డ్రాట్ లైక్ సిచ్యువేషన్. అసలు అక్కడ గాల్లో తేమ లేదు. కంప్లీట్ ల్యాక్ ఆఫ్ హ్యూమిడిటీ అనమాట. ఈ టైంలో ఈ వైల్డ్ ఫైర్ని అసలు ఎవరు ఆపలేకపోతున్నారు. అక్కడ చెట్లు, ఆకులు, ష్రబ్స్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి. అంటే ఈ డ్రై విండ్స్ వల్ల వాటిలో ఏమన్నా చిన్న తేమన్నా అది కూడా పోతుందనమాట. కంప్లీట్ డ్రై అయిపోయాయి. దాంతో ఫైర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. వీటన్నిటితో పాటు సైంటిస్టులు మరో అభిప్రాయం కూడా చెప్పారు. ఈ వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ వీటి వల్ల ఇంతకుముందు సమ్మర్లో ఆ టైంలో వచ్చే ఈ వైల్డ్ ఫైర్స్ అనేవి ఇప్పుడు సీజన్స్తో ప్రమేయం లేకుండా అన్ని సీజన్స్లో వచ్చేస్తున్నాయంట. అంటే తేమ లేకపోవటము, గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ వీటన్నిటి వల్ల సీజన్తో పని లేకుండా కార్చిచ్చులు స్ప్రెడ్ అయిపోతున్నాయి, వైల్డ్ ఫైర్స్ స్ప్రెడ్ అయిపోతున్నాయి అంట. వీటన్నిటితో పాటు కాలిఫోర్నియాలో అసలు వర్షాలే పడలేదు ఈ మధ్యకాలంలో. చాలా తక్కువ వర్షపాతం అనమాట. దాంతో చుక్క నీళ్ళు లేవు అక్కడ. కంప్లీట్ డ్రై ఏరియా, చుక్క నీళ్ళు లేవు. సో అక్కడ మొలక కూడా మొలవట్లేదు. మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఈ సౌత్ కాలిఫోర్నియా అంటే లాస్ ఏంజల్స్ ఉండే ప్రాంతం చాలా ఆల్రెడీ డ్రైగా ఉంది కాబట్టి ఇంత స్పీడ్గా వచ్చే ఈ డ్రై విండ్స్ ఇక్కడికి వచ్చేసాయి. శాంటా ఆనా విండ్స్ పైనుంచి డెజర్ట్ విండ్స్ చాలా స్పీడ్గా రావడం వల్ల ఇంత డ్రై ఏరియాకి కంప్లీట్ కార్చిచ్చు అనమాట. ఈ వైల్డ్ ఫైర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఆపే శక్తి కూడా అక్కడ ఎవరికి కనిపించట్లేదు. ఒక అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఈ కాలిఫోర్నియా ప్రాంతంలో రీసెంట్గా వస్తున్న వైల్డ్ ఫైర్స్ అన్నిటికీ కూడా 85% హ్యూమన్ యాక్టివిటీ, మానవ తప్పిదాలే కారణం అంట. అంటే ఈ డ్రై విండ్స్ అన్నీ ఓకే, కానీ దీన్ని నిప్పు రాజేస్తుంది అంటే ఇనీషియల్గా ఇగ్నైట్ చేస్తుంది మాత్రం మానవ తప్పిదాలే అంటున్నారు సైంటిస్టులు. ఇంతకుముందు కూడా లాస్ ఏంజల్స్లో ఇలాంటి ఫైర్సే వచ్చాయి. 2018లో ఊల్సీ ఫైర్ అని చెప్పి చాలా భయంకరమైన ఫైర్ అక్కడ వచ్చింది. దీనివల్ల కూడా చాలా నష్టం జరిగింది 2018లో. 2018లో వచ్చిన ఈ ఊల్సీ ఫైర్ వల్ల 3 చనిపోయారు. దాదాపు 1600 స్ట్రక్చర్స్ అక్కడ నాశనం అయిపోయినాయి అంట. బేసిక్గా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చాలా రిచ్ పీపుల్ ఉంటారు. బేసిక్గా హాలీవుడ్ సెలబ్రిటీస్ ఇక్కడ చాలా మంది ఇల్లు కట్టుకున్నారనమాట. వీళ్ళందరూ ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. భారతదేశంలో బాలీవుడ్కి బాంబే ఎట్లానో ప్రపంచ సినిమాకి హాలీవుడ్కి లాస్ ఏంజల్స్ అలా.